నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో స్థానిక హెడ్ పోస్టాఫీస్ వద్ద కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు తూము శరత్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టి నేడు ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ 1వ తేదీ నుంచి కరెంటు బిల్లులను కట్టకూడదని ప్రజలకు చెబుతూ, అలాగే నిరుద్యోగ భృతి, రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, మీ పాలనలో ప్రజలకు ఏమి చేశారని తెలపాలని అన్నారు. అదేవిధంగా ప్రజలు ఒకటి గమనించాలని, కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీ పథకాలతో ముందుకు వచ్చిందో వాటిని నెరవేర్చే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రజలందరూ సంయమనం పాటించాలని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ప్రజలను రక్షించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఈరోజు 138వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలకు, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీ స్కీములు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి మద్దతు కూడగట్టి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 6 గ్యారంటీ స్కీములని ప్రజాపాలన పేరుతో అమలు చేసే విధంగా ఈ రోజు నుంచి 8 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఈ 6 గ్యారంటీ స్కీమ్లని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నారో దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా హర్షిస్తూ, నిన్న ఏదైతే కవిత గారు మాట్లాడుతూ జనవరి నెల నుంచి కరెంటు బిల్లులు కట్టొద్దని ప్రజలను రెచ్చగొట్టే విధంగా చెప్తా ఉన్నారు. గత 10 ఏళ్ల ప్రజాకంటక పాలన నుంచి ఈరోజు ప్రజాపాలన దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న తరుణంలో గత 10 ఏళ్లలో ప్రజల గురించి పట్టించుకోకుండా నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, రేషన్ కార్డులు లేవు, పెన్షన్లు లేవు, అనేక రకాలుగా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి ఈరోజు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత పేద ప్రజలకు ఏమీ ఒరగబెట్టింది లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీ స్కీమ్లు అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ప్రజాపాలన పేరు మీద 6 గ్యారంటీ స్కీమ్లని అమలు పరిచే దిశగా అడుగులు వేస్తుంటే కవిత గారు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్తా ఉన్నారు. ఇది పద్ధతి కాదు. 100 రోజుల లోపల ఖచ్చితంగా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైతే 6 గ్యారంటీ స్కీముల పేరు మీద కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందో, కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇస్తే మాట తప్పే పార్టీ కాదు, పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ ఈ భారతదేశంలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.